జనవరి 21వ తేదీ ఆదివారం. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం. ఉత్తరాయణం, హేమంత ఋతువు. పుష్యమాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 6:53 సూర్యాస్తమయం సాయంత్రం 6:01 తిథి ఏకాదశి రాత్రి 7:30 వరకు. నక్షత్రం రోహిణి తెల్లవారుజామున 3:52 వరకు. యోగం శుక్ల ఉదయం 9:39 వరకు. వర్జ్యం ఉదయం 9:44 నుండి ఉదయం 11:24 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:31 నుండి సాయంత్రం 5:16 వరకు. రాహుకాలం సాయంత్రం 4:37 నుండి సాయంత్రం 6:01 వరకు. యమగండం మధ్యాహ్నం 12:27 నుండి మధ్యాహ్నం 1:50 వరకు. గుళికాకాలం మధ్యాహ్నం 3:14 నుండి సాయంత్రం 4:37 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:17 నుండి ఉదయం 6:05 వరకు. అమృత గడియలు రాత్రి 12:34 నుండి రాత్రి 2:13 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:05 నుండి మధ్యాహ్నం 12:49 వరకు. ఇక 12 రాసులు వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు. ఆశ్చర్యకరమైన సంఘటనలు, కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. తీర్థయాత్రలు చేస్తారు. రాబడి కొంత పెరుగుతుంది. ఉద్యోగులకు ఊహించని ఇంక్రిమెంట్లు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లావాదేవీలు ఊపందుకుంటాయి. పారిశ్రామికవేత్తలు, వైద్యులకు పురస్కారాలు. విద్యార్థులు ఫలితాలు ఊరటనిస్తాయి. మహిళలకు శుభవర్తమానాలు. అనుకూల రంగులు గులాబీ, కాఫీ. ప్రతికూల రంగు కాఫీ. దత్తాత్రేయుని స్మరించండి. వృషభ రాశి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు. ఆదాయం కొంత తగ్గి అప్పులు చేస్తారు. దూర ప్రయాణాలు ఉంటాయి. ఆరోగ్యం మందగిస్తుంది. బంధువులతో చర్చలు. దైవ దర్శనాలు చేసుకుంటారు. వాణిజ్య, వ్యాపారాలలో పెట్టుబడులు అవాంతరాలు. ఉద్యోగులకు మరిన్ని బాధ్యతలు. చిత్ర పరిశ్రమ వారు, వైద్యుల యత్నాలు నిదానిస్తాయి. విద్యార్థులు కొంత ప్రయత్నిస్తే అనుకున్న అవకాశాలు సాధిస్తారు. మహిళలకు మానసిక అశాంతి. అనుకూల రంగులు ఆకుపచ్చ, నీలం. ప్రతికూల రంగు కాఫీ. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. మిథున రాశి. కొన్ని వివాదాలు విముక్తి. కొత్త కార్యక్రమాలను చేపడతారు. రావలసిన సొమ్ము అందుతుంది. పరిచయాలు పెరుగుతాయి. కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లాభాలు. ఉద్యోగులకు ఊహించని కొన్ని మార్పులు ఉండవచ్చు. చిత్రపరిశ్రమ వారు, పారిశ్రామిక వర్గాలకు అనుకున్న అవకాశాలు దక్కుతాయి. విద్యార్థులు మరింత ప్రోత్సాహం. మహిళలకు కలిసివచ్చే సమయం. అనుకూల రంగులు తెలుపు, గోధుమ. ప్రతికూల రంగు నేరేడు. వెంకటేశ్వరస్వామిని పూజించండి. కర్కాటక రాశి. ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి. వేడుకలలో పాల్గొంటారు. భూములు, వాహనాలు కొంటారు. కార్యక్రమాలు చకచకా పూర్తి చేస్తారు. అందరిలోనూ గుర్తింపు పొందుతారు. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. ఆస్తి వివాదాలు తీరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వాణిజ్య వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగులకు విధుల్లో వేగం పెంచుతారు. చిత్రపరిశ్రమ వారు, పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక విదేశీయానం. విద్యార్థులు అనుకున్న విధంగా అవకాశాలు పొందుతారు. మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. అనుకూల రంగులు గులాబీ, ఎరుపు. ప్రతికూల రంగు తెలుపు. సత్యనారాయణ స్వామిని పూజించాలి. సింహరాశి. కుటుంబ సభ్యులతో వైరం. కుటుంబ సమస్యలు వేధిస్తాయి. ఆరోగ్యం సహకరించదు. ఆదాయానికి మించి ఖర్చులు. ప్రయాణాలలో మార్పులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు నిరాశాజనకంగా ఉంటుంది. ఉద్యోగవర్గాలు విధుల్లో ఒత్తిడులు ఎదుర్కొంటారు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు చికాకులు. విద్యార్థులకు అనుకున్న కోర్సులు కష్టమే. మహిళలు ప్రతి విషయంలోనూ ఆలోచించి ముందుకు సాగడం మంచిది. అనుకూల రంగులు ఎరుపు, గులాబీ. ప్రతికూల రంగు నీలం. ఆదిత్య హృదయం పఠించాలి. కన్య రాశి. కుటుంబ సమస్యలు. ఆర్థిక ఇబ్బందులు. కార్యక్రమాలలో ఆటంకాలు తప్పవు. బంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. కాంట్రాక్టర్లకు కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు ఎంత కష్టపడినా సరైన గుర్తింపు కష్టమే. విద్యార్థులు కొంత శ్రమపడాలి.
మహిళలకు నిరుత్సాహమే. అనుకూల రంగులు పసుపు, గోధుమ. ప్రతికూల రంగు గులాబీ. గణపతికి అర్చన చేయించుకుంటే మంచిది. తులరాశి రుణ బాధలు తొలగుతాయి. నూతన ఉద్యోగావకాశాలు. ప్రయత్నాలు ఫలించి ఊరట చెందుతారు. ఆకస్మిక ధనలాభం. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. కాంట్రాక్టర్లకు అనుకూల వాతావరణం. వాణిజ్య, వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కీలక పోస్టు దక్కే సూచనలు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. విద్యార్థులకు కొత్త అవకాశాలు. మహిళలకు సంతోషకరమైన వార్తలు. అనుకూల రంగులు తెలుపు, ఎరుపు. ప్రతికూల రంగు నేరేడు. శివాలయంలో ప్రదక్షిణలు చేయండి. వృశ్చిక రాశి సంఘంలో మీ మాటే నెగ్గుతుంది. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆస్తి వివాదాలను పరిష్కరించుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు. ఉద్యోగులకు వివాదాలు సర్దుకుంటాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు అన్ని విధాల లాభాలు దక్కుతాయి. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు శుభవార్తలు. విద్యార్థులు కొత్త అవకాశాలు పొందుతారు. మహిళలకు ఆస్తి లాభం. అనుకూల రంగులు గులాబీ, పసుపు. ప్రతికూల రంగు నీలం. శివ స్తోత్రాలు పఠించాలి. ధనుస్సు రాశి వ్యయప్రయాసలు. ఆర్థిక ఇబ్బందులతో రుణాలు చేస్తారు. దూర ప్రయాణాలు తప్పవు. ఆరోగ్యపరమైన చికాకులు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వాణిజ్య, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాల్లో మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవేత్తలు, వైద్యులకు చికాకులు. విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి. మహిళలకు మనశ్శాంతి లోపం. అనుకూల రంగులు నీలం, పసుపు. ప్రతికూల రంగు తెలుపు. గణపతిని పూజించండి. మకర రాశి కుటుంబ సమస్యలు వేధిస్తాయి. అనారోగ్యం, వైద్యసేవలు. ముఖ్య వ్యవహారాల్లో ఆటంకాలు. ఆర్థిక విషయాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. దూర ప్రయాణాలు సంభవం. దూరపు బంధువులను కలుసుకుంటారు. వాణిజ్య, వ్యాపారాలలో లాభాలు స్వల్పమే. ఉద్యోగులకు పనిభారం. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారి యత్నాలు ముందుకు సాగవు. విద్యార్థులు అనుకున్న ఫలితాలు పొందలేరు. మహిళలకు ఆస్తి వివాదాలు. అనుకూల రంగులు కాఫీ, ఆకుపచ్చ. ప్రతికూల రంగు నీలం. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. కుంభరాశి ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగాల్లో సమస్యల నుండి బయటపడతారు. వాణిజ్య, వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు పట్టింది బంగారమే. విద్యార్థులకు అరుదైన అవకాశాలు. మహిళలకు నూతనోత్సాహం. అనుకూల రంగులు కాఫీ, తెలుపు. ప్రతికూల రంగు ఎరుపు. నరసింహస్వామిని పూజించండి. మీనరాశి ఆకస్మిక ప్రయాణాలు. రాబడి అంతగా కనిపించక రుణాలు చేస్తారు. మిత్రులతో అకారణంగా విరోధాలు. చేపట్టిన కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్యపరంగా చికాకులు. ఆలయాలు సందర్శిస్తారు. వాణిజ్య, వ్యాపార లావాదేవీలలో తొందరపాటు వద్దు. ఉద్యోగాల్లో పనిభారంతో ఉక్కిరిబిక్కిరి కాగలరు. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు చిక్కులు. విద్యార్థులు తొందరపాటు నిర్ణయాలు వద్దు. మహిళలకు నిరాశ తప్పదు. అనుకూల రంగులు గులాబీ, లేత ఎరుపు. ప్రతికూల రంగు ఆకుపచ్చ. వెంకటేశ్వరస్వామిని పూజించండి.